హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 13 ఫలితాల సగటు 50, దానిలో మొదటి 6 ఫలితాల సగటు 47 మరియు చివరి 8 ఫలితాల సగటు 51 అయితే 6వ ఫలితం విలువ ఎంత? సో ఇక్కడ 13 ఫలితాల సగటు ఇచ్చాడు. సో 13 ఫలితాల సగటు అంటే మొత్తం ఎంత అవుతుందంటే 13 ఇంటూ 50 అవుతుంది. 13 5 65 కాబట్టి 650 అవుతుంది. ఇది మొత్తం. దానిలో మొదటి 6 ఫలితాల సగటు 47 అంటే 47 ఇంటూ 6, 6 ఏళ్ళ 42, 6 4 24, 27 మరియు చివరి 8 ఫలితాల సగటు 51, 408. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 680 వస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు మనకి స్టార్టింగ్లో 1345, ఓకే, 6 ఏళ్ళ 42, 6 4 24 ప్లస్ 4 28 అండి, 28 అంటే 9, 690 వస్తుంది. సో ఇదేమో 13 అంశాల సగటు, అదేమో 6 + 8 అంటే మొత్తం 14 అంశాల సగటు. అంటే 13 అంటే 1 2 3 4 అట్లా మనం 13 రాసినప్పుడు అందులో మొదటి 6, తర్వాత చివరి 8 అంటే ఈ 6ని మళ్ళీ కలుపుతున్నాం. అంటే మనకు కావాల్సింది కూడా 6వ సగటు, అంటే 6ని డబల్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇళ్ళకి ఈ వాల్యూ తీస్తే సరిపోతుంది. కాబట్టి 690 - 650 విచ్ ఇస్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సిన ఆన్సర్ 40 అనేది ఆన్సర్. సో ఎట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఈ విధంగా కూడా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యంత్రం ప్రకటన వేల 18,000 రూపాయలు, 20% రుసుము ఇచ్చిన 4% నష్టం వచ్చింది. అయితే ఆ యంత్రం కొన్న వేల ఎంత? సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ప్రకటించిన వేల అంటే ప్రకటన వేల, దానిపైన ఎంత? ఇది 20% డిస్కౌంట్. రుసుము అంటే తగ్గించిన ధర, డిస్కౌంట్ అంటాం. 20% డిస్కౌంట్ ఇస్తే, డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 4% నష్టం వచ్చిందనమాట. సో ఫస్ట్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మొత్తం ప్రకటన వేల 18,000, దీని లోపల 20% డిస్కౌంట్. సో 20% అంటే 10% 1800, ఇంకో 10% ఇంకో 1800. సో 20% అంటే 3600 వస్తుంది. సో మనకి 20% ఎంత? 18,000లో 20% 3600 వచ్చింది. సో ఈ 3600ని తగ్గించారు కాబట్టి అమ్మిన వేలు ఎంత వస్తుంది మనకి? 18,000/3600కి అమ్మిండు. సో ఈ 2 సున్నాలు, ఇది 4, 14 - 3 అంటే 4. అంటే మనకు అమ్మింది ఎంత? 14,400 రూపాయలకు ఆ యంత్రాన్ని అమ్మిరు. ఇట్లా అమ్మడం ద్వారా 4% నష్టం వచ్చింది. అయితే కొన్న వేల ఎంత? అంటే కొన్న వేల 100 అనుకుంటే 4% నష్టం వచ్చిందంటే దీని విలువ 96కు సమానం. ఇప్పుడు 100 = ఎంత అని అడుగుతున్నట్టు. సో మనకు కొన్న వేల, అమ్మిన వేల ఫార్ములాస్ అవసరం లేదు. క్వశ్చన్ని అర్థం చేసుకొని చేసే కెపాసిటీ ఉంటే చాలు. సో ఫస్ట్ ప్రకటించిన వేల 18,000, దాని లోపల 20% డిస్కౌంట్, 3600 డిస్కౌంట్ తీసేస్తే 14,400. సో ఇది 4% నష్టానికి సమానం, అంటే 96%కి సమానం. అయితే కొన్న వేల ఎంత? 100 = ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14,400 ఇంటూ 100/96. ఇదేమొస్తుంది? 100 అంటే 4 25 4 25 24 సారీ 4 25 4 24 24 ఎక్కం 24 6 6 × 25 15, పక్కన 3 సున్నాలు. సో మనకి ఎంత ఆన్సర్? 15,000. సో క్యాన్సిల్ చేయడం కూడా కొంచెం లాజికల్గా క్యాన్సిల్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది. సో అది మనకి ప్రాక్టీస్ తోటి అలవాటు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత కాలంలో 16/2/3 వంతు వడ్డీ శాతం అసలుకు 3 అవుతుంది, 3 రెట్లు అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ప్రాబ్లం ప్రకారం, అంటే ఫార్ములా ప్రకారం చేస్తే చాలా పెద్దగా అవుతుంది. అంటే కొంచెం గమనిస్తే ఇక్కడ వడ్డీ రేట్ ఇచ్చాడు 16.2/3%. ఎంత కాలంలో అని అడుగుతున్నాడు. వడ్డీ అనేది అసలుకు 3 రెట్లు అవుతుంది. అంటే మొత్తం అనేది అసలుకు 3 రెట్లు అవుతుంది. అంటే మొత్తం సపోజ్ 100 ఉందనుకుందాం, అది 3 రెట్లు కావాలంటే 300 అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు? మనకి 200 వచ్చినట్టు. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 200, 2 రెట్లు. సపోజ్ ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు అనుకుంటే అది 300 కావాలంటే 200% పెరగాల. సో ఇప్పుడు కొంచెం గమనిస్తే మనం ఫార్ములా డిస్కస్ చేసాం. ఏంటి? బారు వడ్డీలో R × T = I అని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు R × T = ఇది కావాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 16/3
16 2/3 ఇచ్చాడు. అంటే క్రాస్ మళ్ళీ 48 ప్లస్ 2 50/3 ఇంటూ x ఈక్వల్ టు 200. 50 ఎక్కం 54 3 4 12 x ఈక్వల్ టు ఎంత 12 సంవత్సరాలు. సో అది 2 రెట్లు కావడానికి 3 రెట్లు కావడానికి 12 సంవత్సరాలు టైం పడుతుంది. సో వెరీ సింపుల్ మెథడ్ అండి, సింపుల్ లాజిక్. ఇది మొత్తం మిర్చి పెట్టేస్తే 16 2/3 అంటే 50/3 ఇంటూ x ఈక్వల్ టు 3 రెట్లు కావాలంటే 200 తీసుకోవాలి, 4 రెట్లు కావాలంటే 300 తీసుకోవాలి, 10 రెట్లు కావాలంటే 900 తీసుకోవాలి. సో మనం 50 ఎక్కం 54 3 4 12 ఆన్సర్. ఒకటే సెకండ్ 2 సెకండ్లు చేసే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ ఇంటి నుండి ఆఫీస్కి 3 కిలోమీటర్లు వేగంతో వెళ్ళినచో 20 నిమిషాలు లేట్ అవుతుంది. కానీ 4 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినచో 15 నిమిషాలు ముందుగానే చేరును. అయితే ఆమె ఇంటి నుండి ఆఫీస్కి మధ్య గల దూరం ఎంత? సో ఆమె ఇల్లు ఇక్కడ ఉంది, ఆఫీస్ ఇక్కడ ఉంది. 3 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తే 20 నిమిషాలు లేట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి 4 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతే 15 నిమిషాలు ఎర్లీగా వెళ్ళిపోతుంది, అంటే ముందుగా వెళ్ళిపోతుంది. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి ఫార్ములా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 4 × 3 బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ 4 - 3 1 టైమ్ ఇన్ అవర్. సో టైం అంటే ఇది 20 నిమిషాలు లేటు, ఇది ఎర్లీ ముందుగా. ఇట్లా ఒకటి డిఫరెంట్గా ఉంటే రెండింటిని కలపాలి. 2 లేట్ అయితే తీసేయాలి, 2 ముందుగా అయినా తీసేయాలి. సో ఒకటి లేటు ఒకటి ముందు అయితే రెండింటిని కలపాలి. 20 + 15 35. ఇవి నిమిషాలు, మనకి గంటలలో కావాలి. సో బై 60 చేస్తే అది గంటల్లోకి మారుతుంది. 4 × 12 12 5 60. 5 ఎక్కం 5 × 7. సో 7 కిలోమీటర్ల దూరం. ఇంటి నుంచి ఆఫీస్కి 7 కిలోమీటర్ల దూరం. అంటే మనం ఒక చిన్న ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్, దూరాల మధ్య లబ్ధము బై దూరాల మధ్య వ్యత్యాసము ఇంటూ సమయము ఇన్ను గంటల్లో చెప్పాలి, సమయంలో గంటల్లో చెప్పాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ ఇన్ అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 4% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము 2 సంవత్సరాలలో లభించు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా 4 రూపాయలు అయితే సొమ్ము ఎంత? సో మనకి చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య వ్యత్యాసం పైన క్వశ్చన్ అండి. సో చక్రవడ్డీ బారు వడ్డీ పైన డిఫరెన్స్, వ్యత్యాసం ఫార్ములా ఉంటుంది. డిఫరెన్స్ ఈక్వల్ టు PR² 100 × 100. ఇక్కడ మనకి ఏంటంటే డి అంటే డిఫరెన్స్ వ్యత్యాసం, పి అంటే అసలు, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇచ్చాడు 4 అని, అసలును కనుక్కోమంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 4² కాబట్టి 4 × 4 బై 100 × 100. ఈ 4 క్యాన్సల్, ఇది 25కి క్యాన్సల్. 25 × 100 2500 అసలు. సో అసలు ఎంత ఇప్పుడు 2500. సో మనకి ఫార్ములా తెలిస్తే సింపుల్గా చేసేయచ్చు. ఇది 2 సంవత్సరాలకు ఫార్ములా. డిఫరెన్స్ అనేది 2 ఇయర్స్కి ఇస్తే ఇది ఫార్ములా. అదే 3 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు డి ఈక్వల్ టు PR² × 300 + R బై 100³ అండి. ఇక్కడ 100 × 100 స్క్వేర్, ఎందుకంటే 2 ఇయర్స్ కాబట్టి పైన స్క్వేరు కింద స్క్వేరు. ఇది క్యూబు, ఇక్కడ R × R R³ అవుతుంది. సో ఇది పైన క్యూబు కింద క్యూబ్ అనమాట. 3 ఇయర్స్కి ఇది. 3 సంవత్సరాలకేమో ఈ ఫార్ములా, 2 సంవత్సరాలకు ఆ ఫార్ములా. ఇది బెస్ట్ అండి, ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే చాలు, తక్కువ టైంలో చేస్తే మనకి బెనిఫిట్. కానీ ఆ ప్రాసెస్ ఎట్లా చేస్తామనేది డిపెండ్ కాదు. సో మనం లెంతీ ప్రాసెస్ తీసుకుంటే టైం తీసుకుంటుంది, కన్ఫ్యూజ్ అవుతాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో కొన్ని 10 రూపాయల నోట్లు మరియు 50 రూపాయల నోట్లు మొత్తము కలిపి 250 రూపాయలు కలవు. 50 రూపాయల నోట్ల సంఖ్య కన్నా 10 రూపాయల నోట్ల సంఖ్య 1 ఎక్కువ అయినా ప్రతి రకం నోట్లు ఎన్ని కలవో తెలపండి. సో ఫస్ట్ ఒక బ్యాగ్లో 10 రూపాయల నోట్లు ఉన్నాయి, అవి ఏ అనుకుందాం. 50 రూపాయల నోట్లు ఉన్నాయి, వాటిని బి అనుకుందాం. ఈ మొత్తం విలువ 250 రూపాయలకు సమానం. అంటే సపోజ్ ఒక 20 ఉన్నాయి అనుకుందాం. 20 × 10 200 ప్లస్ సంథింగ్ ఒకటి ఉంటే 250 అవుతుంది. సో ఈ విధంగా వీటి సంఖ్య కావాలి. ఎట్లా తీసుకుంటే అట్లా వస్తుంది కాబట్టి మనం కన్ఫామ్గా చెప్పలేము. ఇంకొక క్లూ ఏంటి, 50 రూపాయల నోట్ల సంఖ్య కన్నా 10 రూపాయల నోట్ల సంఖ్య 1 ఎక్కువ. 50 రూపాయల నోట్ల సంఖ్య అంటే బి కన్నా ఏ అనేది 1 ఎక్కువ, అంటే A - B తీసుకోవాలి. A - B = 50. 1 ఎక్కువ, 1. అయితే ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ 10, ఇది 10, ఇది 10 చేద్దాం. అంటే మొత్తం ఈక్వేషన్ని 10 తోటి గుణిద్దాం. అప్పుడు 10A - 10B = 10. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. -10 + 10 గెట్ క్యాన్సల్. 50 + 10 60B = 210 - 250 - 10 240.
సో 0 0 గెట్ క్యాన్సల్, బి ఈక్వల్ టు 6 4 24. సో బి ఈక్వల్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో బి కంటే ఏ అనేది ఒకటి ఎక్కువ. సో ఏ ఈక్వల్ ఎంత అప్పుడు 5, బి ఈక్వల్ టు 4. బి అంటే ఏంటి? 50 రూపాయల నోట్ల సంఖ్య. ఏ అంటే ఏంటి? 10 రూపాయల నోట్ల సంఖ్య. సో మనకి 4,5 అనేది ఆన్సర్ అవుతుంది. సో 4,5 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 4 ఏమో 50 రూపాయల నోట్లు ఉన్నాయి, 4 × 50 200, 5 ఏమో 10 రూపాయల నోట్లు ఉన్నాయి, 5 × 10 50 రూపాయలు, మొత్తం 250 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్కపటంలో ఎక్స్ యొక్క కోణం ఎంత? సో ఈ పటాన్ని గమనించినప్పుడు ఇది ఏకాంతర కోణం అండి. సో ఇక్కడ 73 ఇచ్చాడు కదా, ఆటోమేటిక్గా ఇక్కడ 73 ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సమాంతర రేఖలు, ఈ సింబల్ మనకు సమాంతర రేఖను చూపిస్తుంది. ఇక్కడ 73 డిగ్రీలు ఉంటే ఇక్కడ 73 డిగ్రీలు ఉంటుంది. సో ఇది 73 అవుతుంది. సో ఒక త్రిభుజం మొత్తం ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. ఒక 180లో ఒక 73 ఒక 40 అయితే ఇంకోటి ఎంత ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అంటే 180 మైనస్ 73 ప్లస్ 40 అంటే 113, విచ్ ఈజ్ ఈక్వల్ టు 67 డిగ్రీలు. సో 67 డిగ్రీల ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక డజన్ అరటి పండ్ల వేల 20 రూపాయలు అయినా 42 అరటి పండ్ల వేల ఎంత? సో ఒక డజన్ అంటే 12 అండి. సో 12 పండ్ల విలువ 20 రూపాయలు అయితే 42 పండ్ల విలువ ఎంత? సో మనకి 42 × 20/12, 4 ముళ్ళ 4 5ల 3 ఎక్కం 3 14ల 14 5ల 70 రూపాయలు. సో ఆన్సర్ ఎంత? 70 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానస ఒక దర్జీ వద్దకు వెళ్ళి ఒక మీటర్ గుడ్డతో వెళ్ళాను. ఒక రవిక కుట్టమని అడిగితే దర్జీ 0.75 మీటర్ల గుడ్డను వాడి మిగిలిన దాన్ని ఆమెకు రిటర్న్ ఇచ్చేసిండు. అయితే ఎంత శాతం ఉపయోగించడానికి క్వశ్చన్. సో ఒక మీటర్ తీసుకెళ్ళిందానే, మీటర్ అంటే 100 సెంటీమీటర్ అనుకుందాం. మీటర్ తీసుకెళ్ళింది, 100 సెంటీమీటర్ తీసుకెళ్ళింది. అలా 75% అంటే 0.5 మీటర్స్ యూజ్ చేసిండు, అంటే 75 సెంటీమీటర్స్ యూజ్ చేసిండు. ఎంత మిగులుతుంది? 25 సెంటీమీటర్లు మిగులుతుంది. ఈ 25 సెంటీమీటర్ని అయితే కుట్టడానికి ఎంత శాతం యూజ్ చేసిండు? సో ఇది శాతాల్లో చెప్పాలంటే 25% మిగిలింది, 75% రిటర్న్ ఇచ్చేసిండు. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 75% యూజ్ అయిందనమాట. సో 75% వెరీ సింపుల్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ తక్కువ శాతం అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మిగిలిన టైంని కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి కాబట్టి అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గత సంవత్సరంలో ఒక వస్తువు ధర 40 రూపాయలు, ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకు పెరిగింది. అయితే ధరలో పెరుగుదల శాతం ఎంత? సో ఒక ధర ఫస్ట్ 40 రూపాయలు ఉండే, ఇప్పుడు 50 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది మనకి? 10 పెరిగింది. 10 రూపాయలు అనేది శాతాలలో చెప్పాలి. సో 10 మనం దేన్ని పరిగణిస్తాం? ఫస్ట్ ఎంత ఉందో దాన్నే పరిగణిస్తాం. ఫస్ట్ 40 ఉండే ఇంటూ 100, 25% పెరిగింది. సో 25% ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 1140 రూపాయలకు ఆనంద్ ఒక గడియారాన్ని అమ్మడం ద్వారా అతనికి 5% నష్టం వచ్చింది. అయితే ఆ గడియారాన్ని 5% లాభం పొందాలంటే దాన్ని ఎంత కొమ్మాలి? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం గమనిస్తే తనకి 5% నష్టం వచ్చింది. సో కొన్న ధర 100 అనుకుంటే 5% నష్టం అంటే 95%. అదే వాచ్ని 5% లాభం రావాలంటే 105 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో 95% ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 95% అంటే అమ్మినప్పుడు 1440 రూపాయలు, 105 ఈక్వల్ టు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 105 ఇక్కడ ఉంటుంది బై 95 కింద ఉంటుంది. 95 అంటే 19 5 19ల 5 21ల 19 ఎక్కం 19 6ల 5 0, 6 × 21 1200 126 పక్కన 0, 1260 అనేది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 220 రూపాయలకు నీతా ఒక వస్తువును అమ్మితే 10% లాభం వస్తుంది. అయితే నీతాకు 30% లాభం రావాలంటే దాన్ని ఎంత కమ్మాలి? సో 10% లాభం వచ్చింది ఎప్పుడు? 220కి అమ్మితే 30% రావాలంటే ఎంత? సో ఫస్ట్ దీన్ని ఇట్లా తీసుకోవద్దు, 30 ఈక్వల్ టు ఎంత అని చెప్పి తీసుకుంటే తప్పు అవుతుంది. సో ఎప్పుడైనా సరే 100కే కంపేర్ చేయాలి. సో కొన్న వేల 100, దానిపైన 10% లాభం అంటే 110కి అమ్మితే 220 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు 130కి పోవాలంటే దాన్ని ఎంత కమ్మాలి క్వశ్చన్. సో అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ బై 110, 110 1 110 2 సో 260 ఆన్సర్. 240 రూపాయలకు అమ్మితే తనకు 30% లాభం వస్తుంది. 24% లాభానికి ఒక అమ్మకదారుడు 3/4 వంతు వస్తువులను అమ్ముకున్నాడు. మిగిలినవి కొన్న ధరకు అమ్మాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత వచ్చింది? సో తన దగ్గర ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. తన దగ్గర ఒక 10 ఉంటే
అందులో 3/4 అంటే 0.75. సో 100 తీసుకుందాం. 3/4 అంటే 75 ఐటమ్స్ని 24% అమ్మిండు లాభానికి. మిగిలిన వాటినేమో లాభ శాతం లేదు అంటే 0 లాభానికి అమ్మిండు. అంటే మిగిలిన ఎంత 1/4ని 0.4కి అమ్మిండు. అయితే ఓవరాల్గా తనకు లాభం ఎంత వచ్చింది అడుగుతుంది. సో మనం ఎక్స్ అనుకుంటే 3x/4 ఐటమ్స్నేమో 24% లాభానికి అమ్మిండు. మిగిలినవి ఏంటి x/4 ఐటమ్స్నేమో 0% లాభానికి అమ్మిండు. లాభం రాలే అంటే దాని మీనింగ్ 0%. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనం ఇది 0 కాబట్టి కన్సిడర్ చేయం. 4 ఎక్కం 4 6 6 18% ఓవరాల్గా తనకు వచ్చిన లాభం. సో 18% అంటే ఆప్షన్ నెంబర్ 2. సింపుల్గా థింక్ చేయండి ఒకసారి. అక్కడ మొత్తం 3/4 ఐటమ్స్ని 24% కమ్మిండు. మిగిలిన ఎంత 1/4 దాన్ని 0% కమ్మిండు. 1/4 × 0 0, 3/4 × 24 = 18 సరిపోతుంది. ఒక ఆఫీస్లో 40% మంది ఆడ ఉద్యోగులు కలరు. అందులో 40% ఆఫీస్లో 40% మంది ఉద్యోగులు మరియు 60% మంది పురుషులు ఓట్లు వేస్తే ఓట్ల శాతం ఎంత? సో ఒక ఆఫీస్లో 40% మంది లేడీస్ ఉన్నారు. సో ఆఫీస్లో మొత్తం 100 అనుకుంటున్నాం. శాతాలను ఎప్పుడు ఇస్తారో మనం 100 అనుకుంటాం. 40% మంది లేడీస్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు. అంటే ఎంతమంది 60% మంది మెన్స్ ఉన్నట్టు. సో ఈ 40లో 40% మంది ఓట్లు వేసారు. 40లో 40% 16. అంటే మిగిలినవి 60లో 60% మెన్షన్ చేశాడు. 60% మంది పురుషులని. అంటే 60లో 60% 36 మంది ఓట్లు వేశారు. సో ఈ 16 + 36 కలిపితే మనకి 46 + 6 52% ఓట్లు వేశారు. సో ఎంత శాతం ఓట్లు వేశారు? 52% మంది ఓట్లు వేశారు. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఒక వస్తువు ధర 100 రూపాయలు అయితే మొదటిసారి కొన్నప్పుడు 10%, తర్వాత కొన్నప్పుడు మళ్ళీ 10% పెరిగితే మొత్తం పెరుగుదల ఎంత? ఒక వస్తువు ధర 100 రూపాయలు, మొదటిసారి కొన్నప్పుడు 10% పెరిగింది, 110 అయింది. రెండోసారి కొన్నప్పుడు మళ్ళా 10% పెరిగింది, 110లో 10% ఎంత? 11. సో 11 యాడ్ చేస్తే 121 అయింది. సో ఇప్పుడు మొత్తం ఎంత? 121 రూపాయలు. అంటే 121 పెరుగుదల శాతం. సరే, మొత్తం పెరుగుదల ఎంత? 121. శాతాలను చెప్పాలంటే 21% పెరిగినట్టు. సో మొత్తం ఎంత శాతం పెరిగిందంటే 21% పెరిగిందని చెప్తాం. సో మనకు మొత్తం శాతం అడగలేదు కాబట్టి, నెంబర్ అడిగింది కాబట్టి 121 తీసుకుంటాం. సింపుల్గా చేస్తే సరిపోతుంది, దానికి ఫార్ములాస్ కూడా అవసరం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్. 18 వస్తువుల కొన్న వేల మరియు 15 వస్తువుల అమ్మకం వేలకు సమానమైతే లాభ శాతం ఎంత? ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. మనం గమనిస్తే 18 వస్తువుల కొన్న వేల 15 వస్తువుల అమ్మిన వేలకు సమానం. అంటే మొత్తానికి ఎన్ని లాభం వచ్చినాయి? 3 వస్తువులు లాభం వచ్చినాయి. ఎందుకు లాభం వచ్చినాయి? 15 వస్తువులు అమ్మితే వచ్చినాయి, అంతే కదా. ఈయన 18 కొన్నాడు, అయిపోయింది. 15 వస్తువులు అమ్మిండు, అప్పుడు తన డబ్బులు తనకు వచ్చేసినాయి. అంటే తన దగ్గర 2 మిగిలినాయి, 3 మిగిలినాయి. ఎందుకు మిగిలినాయి అంటే యాక్చువల్గా ఇవి అమ్మడం ద్వారా మిగిలినాయి. సో 3/15 × 100 తీసుకోవాలి. కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్. 5 తీసుకుంటే 20 వస్తుంది. సో దానికి లాభ శాతం ఎంత? 20%. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ మిగిలినవి ఇందులో ఎంత శాతం అంటే 3 అనేది 5లో 15 ఎంత శాతం? 15లో 20% అనమాట. సో 3 అనేది 15లో 20% కాబట్టి ఆన్సర్ అదే చేసామన్నమాట. 3/15 × 100. అంటే ఏ విధంగా చేయాలి? తనకి అమ్మిండు 15 వస్తువులు అమ్మినప్పుడు 3 వస్తువులు మిగిలినాయి. అంటే ఆ 15 వస్తువులు అమ్మకపోతే 3 వస్తువులు మిగిలకపో, ఎక్కువ మిగిలేటి, అప్పుడు తన లాభం తనకు రాకపో. సో తన అమౌంట్ తనకు వచ్చినప్పుడు తన దగ్గర ఏమున్నాయి? ఇంకా 3 వస్తువులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ 3 వస్తువులు ఎందుకు ఉన్నాయంటే ఆ 15 వస్తువులు అమ్మడం ద్వారా అమౌంట్ వచ్చేసింది. సో అందుకు మిగిలింది. నెక్స్ట్ క్వశ్చన్. 1800 రూపాయలకు 12 కాపీల పుస్తకాలను అమ్మగా 3 కాపీలు లాభం వచ్చినాయి. అయితే ఒక్కొక్క కాపీ కొన్న ధర ఎంత? సేమ్ ఇంతకుముందు టైప్ క్వశ్చన్ అండి, కాకపోతే రివర్స్ అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే 1800 కాపీలు, 1800 రూపాయలకు 12 కాపీలను అమ్మగా 3 కాపీలు లాభం వచ్చినాయి. సో మొత్తం కాపీలు ఎంత ఇప్పుడు మనకి? 15 కాపీలు. సో 1800/15 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 15 ఎక్కం 15, 3 మిగులుతుంది 30, 15 ఇంట్లో పక్కన 0. సో 12, 120 అంటే ఆన్సర్ 120 రూపాయలు. సో సేమ్ క్వశ్చన్, పైన క్వశ్చన్ ఈ క్వశ్చన్ డిఫరెంట్, అంటే కొద్దిగా రివర్స్లో ఇచ్చాడు క్వశ్చన్ అంతే. 15 కాపీల పుస్తకాలు అమ్మగా 3 కాపీలు లాభం వచ్చింది. ఎందుకు వచ్చినాయి అంటే మొత్తం ఎంత? ఇప్పుడు 12 అమ్మిండు ప్లస్ 3 లాభం వచ్చినాయి, మొత్తం 15. అవి కొన్న ధరకు సమానం. సో ఒక్కొక్క కాపీ కొన్నది ఎంత? మొత్తం 15 కాపీలు, మొత్తం ధర 1800. సో 1800/15 చేస్తే ఒక్కొక్క కాపీ ధర వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్మును ఒకతను 2 సంవత్సరాల కాలానికి కొంత రేటు చొప్పున పెట్టుబడి పెట్టిన 3% అధిక వడ్డీ
పెట్టుబడి పెట్టాడు, 3% అధిక వడ్డీ చెప్పున పెడితే 450 రూపాయలు అది అనంగా వచ్చేటి. అంటే తన దగ్గర కొంత సొమ్ము ఉంది, దాన్ని కొంత రేటు చొప్పున ఒకళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అట్లా కాకుండా ఇచ్చిన రేటు కంటే ఇంకొక 3% ఎక్కువ ఇస్తే 450 రూపాయలు ఎక్కువ వచ్చేటి. అయితే అసలు ఎంత? ఈ సినిమా మొత్తం ఏంటంటే 2 సంవత్సరాలు జరిగిందండి. అంటే ఒక సంవత్సరానికి ఎంత లాభం వచ్చినట్టు? 225 రూపీస్ వచ్చినాయి. ఎందుకు వస్తాయి అంటే 3% ఎక్కువ ఇస్తే వస్తాయి. 3% ఎక్కువ ఇస్తే 225 వస్తాయి. 3% ఎక్కువ ఇస్తే 225 వస్తే 100% ఎంత అంటే అసలు అడిగాడు కాబట్టి 100%. సో 100/3, 3 ఎక్కం 3 ఏళ్ళు 21, 1 మిగులుతుంది 15, 3 ఐదులో 15, 7500 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. కొంచెం గమనిస్తే ఇంత సింపుల్గా చేయొచ్చో ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఆ క్వశ్చన్కి మనం ఇచ్చే ట్రిక్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. తనకి 2 సంవత్సరాలకు 450 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. అంటే ఒక సంవత్సరానికి 225 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? 3% ఎక్కువ ఇచ్చింది కాబట్టి. సో 3% ఈక్వల్ టు 225. తను అడుగుతుంది అసలు సొమ్ము అంటే 100%. 100 ఈక్వల్ టు ఎంత? సో 7500. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్ము చక్రవడ్డీకి ఇవ్వగా 2 సంవత్సరాల కాలానికి 16,900గా, 3 సంవత్సరాల కాలానికి 17,576 రూపాయలు అయితే వడ్డీ శాతం ఎంత? సో 2 సంవత్సరాలకి ఇంత అయింది, 3 సంవత్సరాలకి ఇంత అయింది. అంటే ఒక సంవత్సరానికి ఎంత పెరిగినట్టు? 17,56/16,900 తీసేస్తే ఇవి 476 1. 100 ప్లస్ ఇవి 576. ఓకే సారీ, ఈ 100 ప్లస్ 576. సో తీసేయాలి కదా, మనం కూడుతున్నాం. సో మొత్తం తీసేస్తే 676 రూపాయలు వస్తుంది. సింపుల్. ఇక్కడ 100 రూపాయలు, ఇక్కడ 576, మొత్తం కలిపితే 676 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. సో ఈ 676 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరానికి పెరిగినాయి. సో 2వ సంవత్సరంలో అసలు ఎంత? ఇలా 676 ఎంత శాతం అనేది తెలుసుకుంటే సార్. సో 0000 క్యాన్సల్, 169 4. సో మనకి ఎంత శాతం వస్తుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% వస్తుంది. వడ్డీ శాతం ఎంత? 4%. అంటే 2వ సంవత్సరంలో 16,900 ఉంది, 3వ సంవత్సరానికి ఏమైంది? 17,576 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగింది మనకి? 676 రూపాయలు పెరిగింది. ఈ 676 రూపాయలు అనేది ఎంత శాతానికి సమానం? దేనిలో? 16,900. సో 4%కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్. 625 రూపాయలను 80 కరెన్సీ నోట్లుగా మార్చితే అవి 10 రూపాయలు మరి 5 రూపాయలలో ఉండే అవకాశం ఉన్నది. అయితే 10 రూపాయల నోట్లో ఎన్ని ఉంటాయి? సో సేమ్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్కి కొంచెం రిలేటెడ్ తోటి ఇచ్చాడు. సో మొత్తం 625 రూపాయలను 80 కరెన్సీగా కన్వర్ట్ చేసిండు. సో అవి 10 రూపాయల నోట్లు, 10 రూపాయలు ఏ ఉన్నాయి అనుకుందాం, అండ్ 5 రూపాయల నోట్లు బి ఉన్నాయి అనుకుందాం. ఈ మొత్తం విలువ ఎంత సమానం? 625కు సమానం. 10 × A, 5 × B = 625. ఎట్ ద సేమ్ టైం A + B = ఎన్ని ఉన్నాయి? మొత్తం 80 నోట్లు ఉన్నాయి. సో కొంచెం గమనిస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు అడుగుతుంది 10 రూపాయల నోట్లు. అంటే ఫస్ట్ వన్ A = ఎంత? సో 5ను సమానం చేసుకుంటే 5 5 × 5 చేస్తే సో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, 10 - 5 5A. ఇది క్యాన్సల్. 80 × 5 అంటే 400. 625 - 400 అంటే 225. 5 ఎక్కం 5 4 ప్లస్ 5 5 45 నోట్లు ఉంటాయి. సో 10 రూపాయల నోట్లు ఏమో 45 ఉంటాయి, మిగిలిన ఆటోమేటిక్గా 5 రూపాయల నోట్లు ఉంటాయి. అంటే 35 నోట్లు 5 రూపాయలు ఉంటాయి. మొత్తం కలిపితే 625 వస్తాయి. కొంత పనిని కొంతమంది కలిసి 20 రోజుల్లో చేస్తారు. అయితే 12 మంది పనికి వెళ్లకుండా ఉండడంతో 32 రోజులతో పాటు 32 రోజులు ఉండడంతో 32 రోజుల్లో ఆ పని చేసినట్లయితే గ్రూప్లో ఇంతమంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫార్ములా M1D1 = M2D2 ఫార్ములా. సో మనకి M1D2 అంటే ఫస్ట్ కొంతమంది అంటే ఎక్స్ తెలియదు కలిసి 20 రోజుల్లో పని పూర్తి చేస్తారు. అయితే 12 మంది పనికి వెళ్లకుండా ఉండడంతో 12 మంది వెళ్ళాలంటే వీళ్ళకి తీసేయాలి. X - 12 అంటే X ఫస్ట్ ఉన్నారు, అలాగే 12 మంది ఓలేదు. అయితే పని ఎప్పుడు అయిపోయింది? 32 రోజుల్లో అయిపోయింది. అయితే X విలువ ఎంత? సో 20X వస్తుంది. ఇది 32X వస్తుంది. -12 × 32 ఉంటుంది. సో మైనస్ వాల్యూ వీటి తీసుకొస్తే మనకి X వాల్యూ కావాలి కాబట్టి 32 X - 20X = 12 × 32. సో 32 - 20 అంటే 12X = 12 × 32. 12 గెట్ క్యాన్సల్, X = 32. సో ఈ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ 20 - 32 12 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 12 ఉంది కాబట్టి మనం దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? మనకి 32 వస్తుంది. సో 32 మంది ఆ గ్రూప్లో ఉన్నారు. సో X వాల్యూ 32. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ 8 మంది అదనంగా పెరిగితే 10 రోజుల ముందుగానే పని అయిపోతుంది.
సో మొదట మనుషుల సంఖ్య ఎంత? సేమ్ ఇదే క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ ఇదే ఒక ఫార్ములా పైన ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చో గమనించండి. కొంతమంది అంటే ఎక్స్ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ 8 మంది అదనంగా యాడ్ అయితే అంటే 8 + x ఆ పని 10 రోజుల ముందే పూర్తవుతుంది. అంటే 60 - 10 50 రోజుల్లోనే పూర్తవుతుంది. ఇది ఇంపార్టెంట్. సో x - 50 అంటే 60x 50x + 80 × 50. సో ఇది 10x వస్తుంది. 10x = 8 × 50 0 0 గెట్ క్యాన్సల్. x = 40. సో x వాల్యూ ఎంత? 40 మంది ముందు ఉండే అనమాట. సో ఇట్లా షార్ట్ కట్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా మనం మోడల్ పేపర్స్ అనేవి అప్ టు ఎగ్జామ్ వరకు కండక్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.